ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాపు తెలగ బలిజ జేఏసీ నేత దాసరి రాము గారు. రాము గారు నమస్తే సార్. దాసరి రాము గారు, ముద్రగడ మరణం తర్వాత అలాగే గత 3 నెలలుగా కాపులు ఓటు బ్యాంక్ రాజకీయం, అలాగే కాపులు మాకు అంత ప్రియారిటీ, మేము అప్పుడు అలా చేయాలనుకున్నాం, ఇలా చేయాలనుకున్నాం, ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కొందరు డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. కాపులకి ఒక్కరికి జనసేన పరిమితం కాదని పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేశారు. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కాపు ఓటు బ్యాంక్ చుట్టే రాజకీయం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇక్కడ లార్జర్ సెన్స్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, కాపులంటే మరొకరికి కాపు కాసేవారైనా, మరొకరి పల్లకి మోసేవారైనా, ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నట్టు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు దాకా కాపు కాస్తూనే ఉన్నాం కదండి, అందువల్ల అందరూ కూడా వీళ్ళు కాపు కాసే పరిస్థితే. కానీ అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళకి అవకాశాలు రావాలి. మెజారిటీగా ఉన్నాం కాబట్టి చాలా వేరే విశ్లేషకులు, రాజకీయ పెద్దలు కూడా ఏమంటారంటే, ఇంత పెద్ద జాతి వీళ్ళు ఎక్కడ కూడా రాజ్యాధికారం చేపట్టినట్టు కానీ, ముఖ్యమంత్రులు అయినట్టు కానీ వాతావరణం సరిగ్గా లేదు అని చెప్పని అంటుంటారు. అది మొన్న వారు ఒకరు ఉన్నారు కదా, ఎంపీ గారు, తిరుపతి ఎంపీ చేశారు కాంగ్రెస్ పార్టీలో, చింతామోహన్ గారు మన పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ప్రెస్ లో మాట్లాడింది ఏంటి, ఇంత అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులు కనీసం ఒక 2 టర్ములన్నా ముఖ్యమంత్రి చెయ్యాలా? దాదాపుగా రెడ్డి కమ్మ 2 సామాజిక వర్గాలే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కేసీఆర్ నుంచి బెలమ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. అది ఇప్పుడు మళ్ళీ దగ్గరలో చూసుకుంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన ఒక 6 ఏళ్ళు, వాళ్ళ కొడుకు 5 ఏళ్ళు, 11 ఏళ్ళు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు, అంటే ఎన్టీ రామారావు గారు కొంత పీరియడ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 15 ఏళ్ళు దాటి 16-17 ఏళ్ళు, అంటే దాదాపు 20-25 సంవత్సరాలు ఒక కుటుంబం పరిపాలన. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వాళ్ళు ఒక 11 సంవత్సరాల పైన పరిపాలన. ఇంకా రెడ్డి సామాజిక వర్గం చూసుకుంటే కాంగ్రెస్ మొత్తం పరిపాలన వాళ్ళు. ఇంత అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులు కనీసం ఒక 2 టర్ములన్నా ముఖ్యమంత్రి చేస్తే, ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీగా, ఆయన ఒక ఎస్సీ కమ్యూనిటీగా ఆయన మాట ఎందుకన్నాడంటే, అతిపెద్ద జాతిగా కాపులు ఉన్నారు, కాపులు రాజ్యాధికారం కొంత చేపట్టగలిగితే కొంత మార్పు వస్తుంది, ఆ తర్వాత పెద్ద సామాజిక వర్గాలకు ఉన్న ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ కూడా అవకాశాలు వస్తాయని ఆయన భావజాలం. అది అందులో పద్మనాభం గారిని అందరూ కాంటెంపరీ కలిసి పనిచేసిన వాళ్ళగా, పద్మనాభం గారిని దగ్గర చూసిన మనిషిగా, అంటే జనార్దన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అని ఇలాంటి కోణాలు వాళ్ళు రాజకీయ పార్టీలో జరుగుతున్న సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం గారిని కూడా ముఖ్యమంత్రి రేసులో పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసేవాడు, చేస్తాడనే అనుకున్నాను. ఆయన అది రీచ్ కాలేదు, తర్వాత ఇలా చనిపోయారు ఆయన అని చెప్పి ఆయన బాధపడుతూ చెప్పారు. అదే ఎక్కడ పోయినా జరుగుతుంది. అదే ఒక విధంగా రాష్ట్రంలో రెడ్డి కమ్మ సామాజిక వర్గాల తర్వాత వీళ్ళిద్దరే కాదు, మిగతా కూడా అధికారం అందాలని ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది కూడా కాపు సామాజిక వర్గం. వీళ్ళే వేరే బీసీఎస్సీ కులాలను కలుపుకొని, మైనారిటీలు వాళ్ళని కలుపుకొని అధికారం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని విఫలం చేయడానికి ఆ కులాల్ని కాపుతో దూరంగా ఉంచే ప్రయత్నం రెడ్డి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వ్యూహాత్మకంగానే చేశారు. ఈ కులాల వారికి అందరి మధ్య చిచ్చు పెట్టి, అందరి మధ్య కూడా చిచ్చు పెట్టి, వీళ్ళు అందరూ పల్లకీలు పోసే పోయేలు. కానీ కాపులు ఏమంటున్నారంటే, మేము పల్లకి పైకెక్కి మిమ్మల్ని కూడా లాగుతాం అబ్బాయి, బీసీఎస్సీ మిగతా కులాలను మిమ్మల్ని కూడా పైకి లాగుతాం అబ్బాయి, మా పల్లకే కాదు, మిమ్మల్ని మేము మోస్తాం కావాలంటే అని చెప్పనంటే, లేదు మీరెక్కి మమ్మల్ని లాగద్దు, ఎవరో పైకెక్కద్దు, అందరం కిందే ఉండి మోద్దామని ఒకరు కొట్టుకుంటూ ఇక్కడే బయట. అది ఆ మార్పు రావాలని మా అందరి ఆకాంక్ష. ఆ పోరాటంలో నాకు వయసు 50 ఏళ్ళ వయసు కూడా వచ్చేసింది. రీసెంట్ గా నాకు కొత్త గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే, నేను వైసీపీకి కోవర్ట్ అని వాళ్ళ ప్యాకేజ్ అమ్ముడిపోయాను కూడా నాకు గిఫ్ట్లు
బాగా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. అంటే ఈ కులానికి పనిచేస్తే చివరికి వచ్చేవాళ్ళు ఈ పేద కులాల రాజ్యాధికారం సాధన కోసం చేసే ప్రయత్నంలో మాకు వచ్చే గిఫ్ట్ కూడా అట్లాంటి గొప్ప గిఫ్ట్. అది ముఖ్యంగా మా కాపుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఇలాంటి గిఫ్ట్ మా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి బయట కూడా. కాబట్టి ఇది ఎప్పుడు సాధించి ఎందుకంటే ఒకసారి అధికారం అనుభవించడం మొదలు పెట్టినది వాళ్ళకి దగ్గర. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పేద కులాలకి రాజ్యాధికారం అందాలి అని అంటే 1947లో ఎలాంటి స్వతంత్ర పోరాటం జరిగిందో అలాంటి పోరాటం అంత నుంచి లేకపోతే అవ్వదు సార్. అంటే ఇప్పుడు ఉందా అలాంటి పరిస్థితి ఉందా? చిన్న మాట అండి చెప్పండి. చిన్న మాట. ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి గారు పార్టీ పెట్టినా అందరం కలిసి నిలబడి పనిచేశారు సామాజిక న్యాయంలో. ఆయన నా వల్ల కాదు చేతులు ఎత్తిసినా ఆయన ఏమనలేదు ఈ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పేద కులాల రాజ్యాధికారం సాధిస్తానని. అంటే ఎవరితోనో అధికారంలో భాగస్వామ్యం ఉంటామని కాదు, పరిపూర్ణంగా పేద కులాల రాజ్యాధికారం సాధించే ప్రయత్నం చేస్తాము. అంటే ఇప్పుడు కూడా ఒకేసారి అధికారం అందదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో 2 ముగ్గురితో పొత్తులు పెట్టుకుని వెళ్ళారు కదా, కొంతవతే కదా అధికారం సాధించింది. అదేవిధంగా ఆయన అధికారం సాధిస్తానని జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు కూడా అట్లాగే పనిచేశాం. మీరెవరో ముఖ్యమంత్రులు కావాలి, కాపు సంఘాల్లో పనిచేసే వాళ్ళు మీరెవరు కూడా ముఖ్యమంత్రులు కావాలా, పదవులు కావాలా మేమేం కోరుకోలేదండి. ఈ జాతి నుంచి ఎవరు వస్తే వాళ్ళకి చేతనైనంత వరకు నిస్వార్థంగా పనిచేశాము. అది ఎంతవరకు సాధించగలుగుతాం అన్నది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అవకాశాలు కూడా చూసింది. పద్మనాభం గారికి, చిరంజీవి గారికి సోనియా గాంధీ సీఎం ఇస్తానని చెప్పిన ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ప్రజారాజ్యం ఎమ్మెల్యే గవర్నమెంట్ నిలబెట్టాడు. ఆయనకి ఖచ్చితంగా సీఎం ఇద్దాము, విభజన జరిగేట్లు అయిపోవడం అని చెప్పని చెప్పింది. అది కూడా న్యూట్రలైజ్ అవ్వలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ కాపు సామాజిక వర్గానికి కొంచెం అవకాశాలు ఇద్దామని చెప్పి అక్కడ బండి సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, ఇక్కడ కన్నా లక్ష్మణ్ గారికి, సోమవీరాజు గారికి వీళ్ళందరినీ అధ్యక్ష స్థానాలు ఇచ్చింది. అతిపెద్ద జాతిగా మీరు ముందుకు రండి, మేము ఖచ్చితంగా మిగతా కులాలు కలుపుకుని ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు మేము అవకాశాలు మేము ఇస్తామని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. ఈ వెళ్తున్న ఈ ప్రయాణం మరి ఎప్పటికీ సాధిస్తామో లేకపోతే ఈ అక్కడ కులాలు ఈ 2 కులాల చేతిలోనే బతికినంతకాలం ఇట్లాగే బతుకుతాం అన్నది చూడాలి. అంటే దాసరి రామ గారు, మీరు ఇందాక జనసేన ప్రస్తావన తెచ్చారు. జనసేన నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనసేన విజయం వెనక కాపుల త్యాగం ఉంది, కాపుల ఓటు బ్యాంకు పక్కగా ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ రావటం, తర్వాత పరిణామాల క్రమంలో కాంగ్రెస్లో విలీనం అవటం, ఇక కాపుల నుంచి ఎవరు వస్తారు, ఇక మన ఓటు బ్యాంక్ అన్న తరుణంలో జనసేన వచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ కూటమికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్. కాబట్టి కాపుల్లో మెజార్టీ వర్గం అటు కూటమికి ఓటేసింది. 2019 వ్యక్తిగతంగా వెళ్ళారు. 2024 వచ్చేసరికి ఆయన విజయం సాధించడంలో, కూటమి విజయం సాధించడంలో కాపు ఓట్లు మెజార్టీ ఓట్లు షిఫ్ట్ కావటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే కాపులు పార్టీయే కాదు జనసేన, కొన్ని విషయాల్లో కాపులు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అందరి పార్టీ, కావాలని నాకు ఆ ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లు ఎప్పుడైనా మా రెడ్ల ప్రయోజనాలు నెరవేరట్లేదని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? చౌదరి కమ్యూనిటీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుందా? ఎందుకు ఈ కాప్ కమ్యూనిటీ ప్రతి సందర్భంలో నన్ను అడుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు ఈ కామెంట్స్ పైన కానీ ఇప్పుడు జనసేన కాపుల మధ్య ఉన్న ఆ కొంత అంతరం, కొందరిలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఒక ఈమెయిల్ విలేకరుగా ఉన్నారు. అవును సార్. నాలో ప్రస్థానం వేరే అనేక ఛానల్స్ లో పనిచేశారు, మీకు అంత అవగాహన ఉంది కదా. మీకున్న నాలెడ్జ్ లో ఆయనకి కాపు కులాన్ని ఆపాదించింది ఎక్కడో ఇన్సిడెంట్ చెప్పండి. మీరు మీ గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. చెప్పండి సార్. లేదు, మీకు ఎక్కడైనా కనపడిందా? ఆయన ఒకరికి 10 సార్లు కేకలు పెట్టాడు కదా, నన్ను కాపు కులాన్ని అంత కట్టాలని చూస్తున్నారని. ఒక విలేకరుగా అన్నిటి మీద అవగాహన ఉంటుంది, సీనియర్ విలేకరి. మీకెక్కడన్నా ఆ సంఘటన మీకు ఎక్కడన్నా ఎదురయ్యా? లేదు. మీరెక్కడన్నా ప్రశ్నలు కానీ మేమెవరన్నా ఆయన కాపు కులాన్ని అంటగట్టడానికి, కాపుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటారు, దాన్ని ఏముంది? అన్ని కులాల్లో మేము ఒకలం కదా, రూపాయి పావులా కదా, రూపాయికి 20 నుంచి 20% జనాభా ఉన్నాం, రూపాయి పావుల జనాభా మేము. కాపులు ఇంకొక పక్కన జనాభాగా చూడండి.
అప్పుడు సమస్యలు ఎవరంటే అడుగుతారు, అందరూ అడిగినట్టే అడుగుతారు. అలా కూడా సమస్యలు అయినా అడగలేదు మేమెవరు వెళ్ళి. ఆప్ కార్పొరేషన్ కి 100 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు 2 సంవత్సరాలు.